కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లోనే 50,000 కోట్ల పింఛన్లు నేరుగా లబ్ధిదారులకు అందించింది. రేపు 14కి ఎగ్జాక్ట్ గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సామాజిక భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితులు, ప్రతి బలహీన వర్గానికి అండగా ఉండేలా వ్యవస్థను తిరిగి పటిష్టం చేసింది. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి ఏం కావాలి, ఎలా ఉన్నారు అని అడిగే నాయకత్వం ఈ సంక్షేమం కేవలం పథకం మాత్రమే కాదు, బాధ్యత అని చూపిస్తోంది. జీవనం సాగడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ పింఛన్లు కొండంత భరోసా అవుతుండగా సంక్షేమమే మా ప్రాధాన్యం అన్న మాటలు ఇప్పుడు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుగా మారాయి.